యాక్చువల్లీ కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆశ్చర్యానికి గురి అంటే ఫోన్ ట్యాపింగ్ గురించి కొంత పూర్తి స్థాయి దాన్ని ఏమంటారు అందుకని ఆయన నాకు దాని గురించి తెలీదు. అంటే నేను ట్యాపింగ్ చేయించానని ఆరోపిస్తున్నారేమో అనుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ఆయన పేరు ఉంది, ఆయన ఫోన్ విన్నారు అన్న విషయం ఆయన క్లారిటీ బాధితుడు అనే అర్థం కావట్లేదు. సో చివరికి అర్థమై ఆశ్చర్యపోతున్నా నేను, కేసీఆర్ ఇంత విలువలు దిగజారి చేస్తాడని నేను అనుకోలేదంటూ ఉన్నారు. అండ్ దెన్ నెక్స్ట్ అశోక్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్లోకి మనం ఎంటర్ అవుతున్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి, అఫ్కోర్స్ బిగ్ టీవీ చాలా జెన్యూన్గా వాస్తవాలను చెప్తూ ఉంటుంది కాబట్టి సాటి న్యూస్ ఛానల్ అయినా వాళ్ళకున్నే స్థాయిని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో కీలకమైనటువంటి ఆర్గనైజేషన్గా పేరు పొందినటువంటి ఎన్టీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఈ కన్ఫెషన్ రిపోర్ట్ తెలుస్తుంది. మీడియా పర్సన్స్ ఎన్టీవీ నరేంద్ర చౌదరి అండ్ ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ పేర్లు కూడా ఈయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అత్యంత కీలకం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బీఆర్ఎస్లో ముఖ్యమైన నేతలుగా ఉండి కేసీఆర్నే నమ్ముకుని కేసీఆర్ అంటే గౌరవిస్తూ ఉన్న సొంత పార్టీకి సంబంధించిన నేతల ఫోన్లు కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనేది ఇప్పటి వరకు మనకు తెలిసింది. ఆ పేర్లు కూడా మనం చదివాం. సెమీపూర్ రాజు కావచ్చు, రాజయ్య కావచ్చు, తెగల కృష్ణారెడ్డి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ. అలాగే సరే అప్పుడు తలనొప్పిగా మారిన ప్రవీణ్ కుమార్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు ట్యాప్ చేయటం అనేది. సో ఇదే కాకుండా ఇప్పుడు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మీడియాని కూడా ఆయన వదిలిపెట్టలేదు. మీడియాని కూడా బీఆర్ఎస్ వదిలిపెట్టలేదు. మరి మీడియా ఏం చేసిందో నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ పక్షపాతం, మేము మీడియా ఛానల్ కాబట్టి ఇంకో మీడియా ఛానల్ పక్షపాతంతో ఏం చెప్పట్లేదు, బట్ ఫ్యాక్ట్ చెప్తున్నాం. మీడియాని ఎందుకు ట్యాప్ చేయించారు? ఇక్కడ భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక ఎమ్మెల్యేలు, సొంత పార్టీ నేతలు, అపోజిషన్ నేతల పేర్లతో పాటు 2 ప్రముఖమైన ఛానళ్ళు, తెలుగులో 2 ప్రముఖమైన ఛానళ్ళ అధినేతల ఫోన్లను కూడా మేము ట్యాప్ చేసామనేది. అందులో ఇప్పుడు నాగరాజ్ చదివారు, ఎన్టీవీ నరేంద్ర చౌదరి అండ్ ఏబిఎన్ రాధాకృష్ణ. ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగులో 2 టాప్ ఛానల్సే. సో ఆ 2 ఛానల్స్ల అధినేతల ఫోన్లు 2 కూడా ట్యాప్ చేశారు, విన్నారు అనేది వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. బహుశా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, ఆ మేనేజ్మెంట్లు కూడా చాలా ఆశ్చర్యపోతాయి, మా ఫోన్లు ట్యాప్ చేయించాల్సిన అవసరం ఏంటి అని. సో ఇక్కడ రాధాకృష్ణ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. రాధాకృష్ణ గారు కేసీఆర్ గారికి ఒకప్పుడు బాగా క్లోజ్. ఎందుకంటే ఆవిడ కవిత వాళ్ళ ఆయన ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఆయన అంకులని పిలుస్తూ ఉంటుంది. సో చాలా సాన్నిహిత్యం. గతంలో అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి మంచి పరిచయాలు ఉంటాయి. కాకపోతే ఆ తర్వాత రాధాకృష్ణ గారు కొన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం కావచ్చు, ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపించే ప్రయత్నాలు చేయడం కావచ్చు, వీటన్నిటి వల్ల రాధాకృష్ణ గారిని గతంలో 2-3 సార్లు కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ నేతలు వీళ్ళందరూ కూడా కొంత తప్పుబట్టిన, విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత తలనొప్పిగా మారిన ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి విన్నారు అని. అంటే ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆయన కూడా విన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఎన్టీవీ చైర్మన్ నరేందర్ చౌదరి గారి ఫోన్ నెంబర్ కూడా ట్యాప్ చేసినట్టుగా ఇవాళ భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్లో క్లియర్గా పేర్లు మెన్షన్ చేశారు. చూడండి. సో ఆయా ఛానల్లో పనిచేసే ఉద్యోగులు, ఆ మేనేజ్మెంట్లు వాళ్ళు కూడా చూసుకోవచ్చు. సో యాజ్ ఏ మీడియా ఛానల్ పర్సన్గా మేము ఇవాళ ప్రస్తావిస్తున్నాం, మా మీడియా వాళ్ళని రికార్డ్ మరీ చేయించాల్సిన అవసరం ఏంటి అని. ఇక్కడే అర్థం కాని విషయం అదే. సో అంటే మీడియాను కూడా వదిలిపెట్టలేదు, సొంత పార్టీ వాళ్ళని వదిలిపెట్టలేదు. సరే అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు కూడా తలనొప్పిగానే ఉంటారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు అనే ఆరోపణ ఉంది. సో అది పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే అది రాజకీయంగా వాళ్ళు అవతల దెబ్బ కొట్టడానికి ఇల్లీగల్ అయినా కూడా దాన్ని ఈ విధంగా కంటిన్యూ చేశారు. కానీ సొంత పార్టీ నేతల మీద కూడా నమ్మకం లేకపోతే మీడియా ప్రతినిధుల, మీడియా ఛానల్స్ యాజమాన్యాల ఫోన్లు కూడా ట్యాప్ చేయటం అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అట్లాగే మెనీ